హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బండారి స్టూడియోస్. ఎట్లున్నారు అందరూ? దేవుని దయవల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని కోరుకుంటున్నాము. ఇవాళ అయితే మనం మెక్కార్తర్ బర్నే ఫాల్స్ అయితే వచ్చేసాం అనమాట. ఈ ఫాల్స్ ఎట్లున్నాయి, ఎంత దూరం నుంచి ప్రవహిస్తాయి, ఈ ఫాల్స్ యొక్క హైట్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. ద హైట్ ఆఫ్ ద ఫాల్స్ ఇస్ 129 feet and depth of the pool is 22 feet. Water temperature is 40 to 48 and daily flow వచ్చేసి 100 million gallons వాటర్ని రిలీజ్ అయితే చేస్తూ ఉంటుంది. సో ఇది ఓవర్వ్యూ ఆఫ్ బర్నే ఫాల్స్ అనమాట. దిస్ ఇస్ ద ఓవర్వ్యూ ఆఫ్ బర్నే ఫాల్స్ పార్కింగ్ ప్లాట్. సో ఎటు చూసిన పైన్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. దిస్ ప్లేస్ ఇస్ సరౌండెడ్ బై పైన్ ట్రీస్. ఇది పార్కింగ్ లాట్. ఇంకా కార్స్ ఏం లేవు, చాలా మంది ఇక్కడికి రారు, చాలా దూరం ఉంది. ఇది రెడ్డింగ్ అనే ప్లేస్లో అయితే ఉంటుంది అనమాట. ఇది మెక్కార్తర్ బర్నే ఫాల్స్ మెమోరియల్ స్టేట్ పార్క్ అనమాట. సో దీని రస్తా అంతా మొత్తం ఇక్కడ మ్యాప్ అంతా ఇక్కడ ఇచ్చారు. ట్రయల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓవర్వ్యూ ఆఫ్ బర్నే ఫాల్స్ ఇప్పుడు అయితే ఇచ్చేస్తా, చూసేసి ఎంజాయ్ చేసేయండి. సూపర్గా ఉంది. ఇందాక మీరు చూసింది పైనుంచి వ్యూ అనమాట, ద టాప్ వ్యూ. ఇప్పుడు మనం ట్రైల్ చేసేసి దాని బాటమ్ దగ్గర పోయి బాటమ్ నుంచి ఈ బర్నే ఫాల్స్ ఎట్లుందో చూసేద్దాం. బర్నే ఫాల్స్ యొక్క లూప్ ట్రయల్ చేస్తున్నాం అనమాట. సో ట్రయల్ చేసి చూద్దాము, కిందికి పోదాము, బర్నే ఫాల్స్ ఎట్లా కనిపిస్తుందో చూసేద్దాము. కమ్ ఆన్ గైస్, లెట్స్ గో. బర్నే ఫాల్స్ కింది నుంచి ఎట్లా కనిపిస్తుందో చూడాలంటే మనమైతే ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట కిందికి. సో కింద అయితే మెట్లున్నాయి అనమాట, మనం జాగ్రత్తగా పోవాలి. మెట్లను చూసి మెట్లు దిగేసాం అయితే ఆల్మోస్ట్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసినాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఫాల్స్ లైవ్ అయితే మధ్య నుంచి అనమాట. ఇంకా కొంచెం కిందికి పోతే గ్రౌండ్ వ్యూ అయితే కనిపిస్తుంది. కింద నుంచి మనం పైకి వెళ్తుంటాం చూసేయచ్చు అనమాట. టిక్లింగ్ స్ట్రీమ్స్ ఎట్లా వస్తున్నామో మాకు చూపిస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. కింది దాకా పోయినాం అనమాట. మీరు చూస్తున్నారు తడి నేల అయితే కనిపిస్తుంది ఇక్కడ. వాటర్ ఫాల్ నుంచి వచ్చే ఏమంటారు తొలకలి జల్లులన్నీ ఇక్కడ పడుతున్నాయి అనమాట. చూస్తారు కదా, ఫాల్ కిందికి అయితే పోతున్నాం అన్నమాట. ఇప్పుడైతే మనం బేస్ ఆఫ్ ది ఫాల్కి వచ్చేసాము. కింద చూసి వచ్చేయండి బర్నే ఫాల్స్ ఎట్లుంటుందో. వావ్, ఎట్లుంది గాయ్స్? సో ఆ ఫాల్ నుంచి వస్తున్న వాటర్ అంతా ఇట్లా పోతూ ఉందన్నమాట. వాటర్ అంతా ఎక్కడికి పోతుందో 0.12 మైల్ ట్రెక్ అయితే చేయొచ్చు. ట్రెక్ చేసి చూద్దాం, కొంచెం దూరం పోయి చూద్దాం వాటర్ ఎక్కడ కలుస్తుందో. ఇంకో ఫాల్కి దారి తీస్తుందా లేకపోతే పోయి సముద్రంలో కలుస్తుందా. సముద్రం అయితే ఇక్కడ లేదనుకో. సో వాటర్ అంతా ఎక్కడ కలుస్తుందో పోయి చూద్దాం.
చూస్తారు కదా ఒక పెద్ద పెద్ద మౌంటైన్స్ ఉన్నాయి అండ్ ఒక పక్కనేమో ట్రైల్ నడుస్తున్నాం మన ముగ్గురు దోస్తులు ముంగట నడుస్తారు. సో దాని తర్వాత వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అయితే ఇట్లా ఫ్లో అవుతుంది అనమాట పక్క నుంచి. సో పక్కన కాల్వ, ఇంకో పక్కన మౌంటైన్ అండ్ మధ్యలో ట్రైల్ అనమాట. సో ట్రైల్ అయితే అడవి మధ్యలో నడుస్తుంది. ఎటు చూసినా పైన్ ట్రీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ పైన్ ట్రీస్ మధ్యలో నుంచి మనం అయితే పోతున్నాం. అది వాటర్ అయితే పోతా ఉంది, కొండలు ఉందన్నమాట. अभी तो एक ओवर ब्रिज आ गया, ओवर ब्रिज के ऊपर से अपन दूसरी जगह पे जा रहे हैं, मतलब दूसरी तरफ जा रहे हैं. आ जाओ. सेम वो इंस्टा 360. సో బ్రిడ్జ్ పైన ఉన్నాం అనమాట. ప్రస్తుతానికి మనం బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఆ సైడ్ నుంచి వేరే సైడ్కి పోతున్నాం అన్నమాట. ఇందాక లెఫ్ట్ నడుస్తాం, ఇప్పుడు రైట్ నడుస్తున్నాము. సో ఈ రివర్ క్రాస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ పెట్టినాం, మస్తు ఉంది. సో ఈ బ్రిడ్జ్ పై నుంచి వ్యూ అనమాట మీకోసం. సో అది అడవి మధ్యలో బ్రిడ్జ్ క్రాస్ చేసి మనం అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకు నడుస్తున్నాం. ఎందుకంటే ఇది 1.5 మైల్ ట్రెక్ అనమాట. నడుద్దాము. ఇంకా ముందేం కనిపిస్తుందో చుట్టుపక్కల మొత్తం అడవి. మేమైతే నడుస్తున్నాం అడవి మధ్యలో. किया आपको आगे दिख रहा है सुगन आप कुछ बोलना चाहते हो किया? जरूरी है कि सदर काम भी किया है, लेकिन उसके लिए थोड़ी ही है सभी से बर्बाद की. तो पेड़ नहीं आप చెట్లు कितना बड़े बड़े पेड़. हाँ शायद रिवर्स में जा रहे हैं अपन. ये रिवर्स लूप है. నడుస్తున్నాం ఒక లూప్లో నడుస్తున్నాము. సో వాటర్ ఫాల్కి అటు సైడ్ పోయినాము. సో వాటర్ ఫాల్ దాటేస్తాము. వాటర్ ఫాల్ ముందు నుంచి వాకింగ్ చేసుకొని వస్తున్నాము. ట్రెక్ కొంచెం ముందుకు పోయినాము, మళ్ళీ వెనక కూర్చున్నాం. వాటర్ ఫాల్ పోయింది, ఇంకా చూడండి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. ముందుకు పోతున్నాం. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది. సో ఆ బ్రిడ్జ్ నుంచి క్రాస్ అయిపోయి పోతే మళ్ళీ మనం ఎక్కడైతే పార్కింగ్ దగ్గర ఆగినామో ఆ పార్కింగ్ దగ్గర అయితే మళ్ళీ చేరుకుంటాం అనమాట. సో ఇది ఒక కైండ్ ఆఫ్ లూప్ అనమాట. లూప్లలో ఎప్పుడు మీరు వెనకకైతే ప్రయాణించవద్దు, వెనకపోతే మళ్ళీ పరిశాన పడతారు. సో వెళ్ళిపోతూనే ఉండండి, ముంగట నడుస్తూ ఉండండి. సో 1.3 మైల్ అన్నారు, కానీ ఇది మాత్రం ఒక 1.52 మైల్స్ అయితే దూరం ఉన్నట్టున్నది. ఎందుకంటే ఇది పహాడ్ ఏరియా కదా, ఒక్కనే ఏరియా. పైకి ఎక్కుతుంటే చాలా స్ట్రెంత్ కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఎట్లా అంటే 1.5 మైల్ ఉన్న 1.5 మైల్ ఉన్నట్టు అనిపించదు అనమాట, ఇంకా కొంచెం ఎక్కువనే ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా. సో ఎట్లా అనిపించింది చెప్పండి. నాతో ప్రయాణిస్తున్న పిల్లలు అయితే ముందరికి వెళ్ళిపోయినారు అనమాట. సో ఇప్పుడు నేను వాళ్ళని అందుకోవాలి. మనం వీడియో చేసుకుంటూ పోతాం కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది. సో ఇంకొంచెం నడుద్దాం. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం, బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసినాం. బ్రిడ్జ్ క్రాస్ కొట్టేసి ఆ సైడ్ పోయినామంటే పార్కింగ్ సైడ్ పోతాం అనమాట. సో దట్ విల్ బి ఎండ్ ఆఫ్ అవర్ ట్రెక్ అనమాట. దిస్ ప్లేస్ మెకార్థర్ బర్నెస్ ఫాల్ అనేది చాలా చాలా మంచిగా ఉంది. సో ఇక్కడ ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్తో వస్తే మాత్రం దిస్ ఇస్ గుడ్ ప్లేస్ టు విజిట్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కమింగ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్, I think it's best. ఆ ట్రైల్ తీసుకొని బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. బ్రిడ్జ్ పై నుంచి మళ్ళీ రోడ్ క్రాస్ చేసి వేరే సైడ్కి అయితే పోతున్నాము. ఎండ స్టార్ట్ అయిపోయింది. మేము బ్రిడ్జ్ పైన ఉన్నాం. వాటర్ సైడ్ నుంచి వస్తున్నాయి, 9 నుంచి పోతున్నాయి. బ్రిడ్జ్ అయితే దాటేసినాము. కార్ పార్కింగ్ సైడ్ అయితే ఇంకా పోతున్నాము. పైకి అయితే వచ్చేసినాం. हम थक गए सब लोग. मैं अकेला थक गया हूँ. मेरे वजह से ये लोग भी नहीं आ रहे हैं वापस. हाँ ये लोग जा नहीं पाए. और चेंज कर सकते हैं.
బాయ్ బాయ్. ఇక డైనింగ్ చేయడానికి కూడా కొంచెం ప్లేస్ అవుతుంది. మీరు ఏమైనా ఫుడ్ తెచ్చుకుంటే కానీ ఏమైనా గ్రిల్ చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ చాలా ప్లేస్ అవుతుంది అనమాట. అండ్ గ్రిల్స్ ఇన్స్టాల్ చేసి ఉన్నాయి. మీరు కట్టెలు తెచ్చుకొని, కట్టెలు అయితే చాలా దొరుకుతాయి, కట్టెలు తెచ్చుకొని మీరు మంట పెట్టుకొని తందూరి అయితే కాల్చుకొని తినొచ్చు అనమాట. సో ఇట్స్ నైస్ రిక్రియేషన్ ఏరియా ఇక్కడ. సో చూడడానికి చాలా బాగుంది. సో మీరు చూస్తారు మంచి మంచి టేబుల్స్. సో ఇఫ్ యూ కమ్ యాజ్ అ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ 2-3-4 వచ్చినా కూడా కార్లో ఫ్రెండ్స్తో పాటు వచ్చినా ఇక్కడ కూర్చొని తినడానికి మాత్రం చాలా ప్లేస్ ఉందన్నమాట. సో that's it guy from the recreation area. This is the overview of Barne Falls. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వీడియోపై కామెంట్ రాయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.